అన్న దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అన్న, చూడండి అన్న. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు దేనికోసం అయితే వీడియో తీస్తున్నాను. వాటి కోసం అయితే డబ్బాలకు ఎక్కడ ఏం దొరుకుతాయి అని అయితే పోతున్నాం. మేము ఎట్లా అది పాత ఇనుప సామాను బేరం చెప్తాం, దాంట్లో ఏమైనా డబ్బాలు ఉన్నాయేమో అని చూద్దాం రండి. తెలిసి ఉంటే దీంట్లో ఉండొచ్చు. ఈ ప్లాస్టిక్ డబ్బాలలో ఇవన్నీ ఒక డబ్బాలు మనకు అవసరం వచ్చింది మాత్రం తీసుకుందాం. దీంట్లో దేవులాడితే ఏదైనా ఒకటి దొరుకుతుంది. చిన్న డబ్బాలు కొద్దిగా పెద్దగా ఉంటే వాటికి కూడా వాటర్ ఎప్పటికైనా సమ్మర్లో అప్పుడప్పుడు ఎట్లా పోయి నింపుడే, కానీ కొద్దిగా పెద్దగా ఉంటే డబ్బాలు, వాటర్ డబ్బాలు బాగుంటుంది. ఈ గ్రీజ్ డబ్బా, ఈ డబ్బా దానికన్నా వాటర్ కన్నా పనిచేస్తుంది. అడమైన దొరుకుతున్నాయి కానీ మంచి అయితే కొద్దిగా పెద్ద డబ్బాలు దొరికితే వాటికి కూడా ఎప్పటికి ఉంటాయి. లీటర్ డబ్బాలు దొరికితే వీడియోని మొత్తం చూస్తూనే ఉంటాను అన్న. మా అంటే ఒక 11 నిమిషాలు 12 నిమిషాలు అంతే. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోలు బాగానే చేద్దామని చూస్తున్నా. హెల్పింగ్ వీడియోలు నాకు నచ్చేటివి కూడా హెల్పింగ్ వీడియోలే. కానీ అందరూ బిర్యానీ తిను, బీర్ తాగు, వద్దాగు, టాస్కులు, ఆ టాస్క్ ఇస్తే అయిపోతాయి. ఇట్లాంటి చిన్న చిన్న ఖర్చు లేకుండా ఇలాంటి టాస్కులు ఇస్తే వాటికి కూడా ఆకలి తీరుతుంది, దుబ్బ కూడా తీరుతుంది. ఇలాంటి టాస్కులు ఇస్తే బాగుంటుంది. నాకైతే ఎవరు ఈ టాస్క్ అయితే తీయలేదు, నేనే సొంతంగా చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని. ఆల్రెడీ నన్ను సపోర్ట్ చేసిరు. నాకు అన్న, నాకు కొత్త ఛానల్ అయినా కానీ నన్ను సపోర్ట్ చేసిరన్న. మా అంటే 2 వారాలు ఏమవుతుంది అంతే ఛానల్ పెట్టేసి. 300 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటుంటే నేను చిన్న చిన్న మెల్లమెల్ల ఇట్లా ఏమన్నట్టు హెల్పింగ్ వీడియోలు చేద్దామని అయితే చూస్తున్నాను. మనతో అయ్యింది మాత్రం చేద్దాం, మీరు సపోర్ట్ చేయండి అన్న. నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను అన్న. అన్న వీడియోని మాత్రం కట్ చేసుకుంటూ చూడకుంటున్నా, చూడండి అన్న. ఒక 11 నిమిషాలకు అంతే మీకు కేటాయింపు. 11 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని చూస్తే సరిపోద్ది అన్న. ఎందుకంటే నాకు సపోర్ట్ అన్న. నాకు మీరు సపోర్ట్ చేయాలి కానీ చేస్తున్నారు కానీ కొద్దిగా నాకు కూడా, ఎందుకంటే ఇలాంటి వీడియోలు చెప్తే చూస్తారు అన్నట్టు ఒకటి. మీకు నచ్చలేదు తమ్ముడు ఇట్లా టాపిక్, ఈ టాపిక్ తీయకు, వేరేది అంటే కామెంట్ చేయండి అంతే. ఈ హెల్పింగ్ కాకుండా ఇంకా వేరే ఏదైనా తీయమంటే తీస్తా, కానీ నాకు నచ్చిందంటే హెల్పింగ్ అన్న. హెల్పింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇట్లా ఈ డబ్బలు దానికి వాటర్కైనా దానకైనా ఇప్పుడే చిన్న చిన్న తప్పటడుగులు ఎత్తున్నా యూట్యూబ్లో. ఏమైనా మిస్టేక్లు తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అన్న. ఇప్పుడైతే వీటి అన్నిటి తీసుకుపోయి దీన్ని చేసే పని మొత్తం అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకొని అన్ని దగ్గర చేసుకున్నాం. మాకు ఎవరు లేరన్న వీడియో తీసేటోళ్ళు చేసేటోళ్ళు. నేనే వీడియో తీసుకోవాలి, నేనే అన్ని చేసుకోవాలి ఒక్కరిని. అందుకని ఒక చేతిలో డబ్బాలో ఒక చేతిలో ఫోన్ పట్టుకొని పోతున్నా ఇంట్లో. చిన్నపిల్లలు ఇక్కడ పెట్టి ఇదే అన్న. ఇక నాకు వీడియోలు తీసుకుని ఒక్కరిని ఇలా పెట్టుకొని దాని కెమెరా అటు ఇటు సెట్ చేసుకొని ఫోన్ చేసుకుంటాం. మా గజ్జి కుక్క వచ్చింది, గజ్జి కుక్క ఇదొకటి నాకొకటి. అది పిచ్చిదే, నేను పిచ్చోళ్ళే. ఇద్దరు పిచ్చి పిచ్చి కలిపితే పిచ్చోళ్ళు ఎట్టుంటారో అట్టుంటుంది. మరి పిచ్చర్లు వీడియో లెంత్ అవుతుంది కానీ కొద్దిగా మీకు కూడా టైం పాస్ అవుతుందని అట్లా మా గజ్జి కుక్కను కూడా దీంట్లోనే వీడియోలో పెట్టినాయి. ఇది టైం పాస్, మీరు కూడా కుక్కని చూసినట్టు ఉంటుంది మా కుక్కని. మరి ఇది బాగా లెంత్ అవుతుందని ఏమనుకోకుండా చూడండి. టైం పాస్ మీకు కూడా. వీటికైతే తొందర తొందర హోల్ పెట్టేసి వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి స్పీడ్ పెట్టిన చూడాలన్నా. వీటికి పెట్టేసి మళ్ళీ దాని తర్వాత దాని డబ్బాకు
హోల్ పెట్టేసి, ఎందుకంటే చిన్న చిన్న ఉన్నాయి హోళ్ళు, అందుకని వీటికి స్క్రూలు ఎక్కించి, ఆ క్యాప్ ఎక్కించి స్క్రూలు ఎక్కించి అయిపోద్ది. మళ్ళీ తర్వాత ఇక బాటిల్ ఎక్కించుకుంటే మన పని అయిపోద్ది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడాలన్నా, ఒకటే మీ నుంచి ఒకటి ఆశించేది, మీ నుండి ఆశించేది అది ఒకటే, స్కిప్ చేయకుండా చూడండి, అంతే, అది సరిపోద్ది. చూడండి, అట్లా పిడిచేసి డబ్బాలకు అన్నిటికీ నట్లు స్క్రూలు ఎక్కించేసినామంటే మనం వాటర్ బాటిల్ పెట్టేసి ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ పెట్టేసి ఎత్తే అయిపోద్ది. నాకు తెలిసి మీరు ఇంకా ఉన్నారో లేదో, నేనే పిచ్చోన్లా కోరుకుంటున్నా అని చెప్పలే, నేను పిచ్చోన్ని, నేనే ఊరుకుంటున్నట్టున్నా. వీడియో అయితే ఫాస్ట్ గా ఉన్నాను, స్కిప్ అయితే చేసుకుంటున్నా. మీరైతే కామెంట్ చేయండి అన్న, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే నేను మీ పేరు పైన డబ్బాల పైన రాసి ఎక్కడ చెట్ల దగ్గర ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసి, వాటికి మీ ఒక్క కామెంట్ లైక్ తోనే వాటికి ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది. మా అంటే మీరు కామెంట్ లైక్ ఎంతసేపు అన్న మాట ఒక్క నిమిషం కూడా పట్టదు. మీరు అట్లా అయితే వాటి దాహం ఆకలి తీరుతుంది అన్న. ఈ వీడియో తీసుకునేంత కష్టమో వాయిస్ ఓవర్ ఇచ్చుడు అంత కష్టం. కొన్ని దగ్గర మంచిగా వస్తాయి, కొన్ని దగ్గర రాదు. ఇప్పుడే యూట్యూబ్ లో తప్పటడుగులు ఇస్తున్నా. మన గౌరవ ఇంకా ఇట్లా ఏ తమ్ముడికి ఇట్లా వీడియో ఉంది, గట్లా వీడియో ఉంది అని చెప్తానేమో ఇంకా మనకు ఎడిట్ సరిగ్గా రాదు, ఏం రాదు. ఏదో విఎన్ యాప్లో అయితే చేస్తున్నాను వీడియో అయితే, అంటే ఎడిటింగ్. వాటి పెట్టేసి బాటిల్ ఫిక్స్ చేస్తే అయిపోద్దన్న, బాటిల్ ఫిక్స్ చేసి బెండింగ్ వైర్తో సెట్ చేసుకుంటే సరిపోద్ది. మన బాటిల్ అన్నీ రెడీ అయిపోతాయి. ఆ లెవెల్ చూసుకొని అంటే ఆ లెవెల్ ఎందుకంటే మన దానిపైన కొత్తే మొత్తం అనే వాటర్ అయినా ఏదైనా కానీ కింద పడిపోతుంది. దాని కొద్దిగా కిందికి చేసుకుంటే ఇట్లా ఉండిపోతుంది. ఇప్పుడైతే వెళ్ళి వాటర్ అయితే నింపుదాం డబ్బాలో. ఒక దాంట్లో దాని అయితే నింపి పెట్టిన, ఇంకో దాంట్లో వచ్చేసి వాటర్ నింపి పెడితే సరిపోద్ది. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినా కానీ దీనికి కాపీరైట్ ఇచ్చిండు వాడు యూట్యూబ్, అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుడు అయితే. ఇవన్నీ పట్టుకొని అయితే ఇప్పుడైతే వెనకకైతే వెళ్దామన్నా. వెనకకి వెళ్ళి ఏదైనా చెట్టుకు పెట్టేస్తే అయిపోద్ది. అట్లే చూడు, నీ వీడియో తీసే ప్లేస్ కూడా ఇక్కడనే ఉంటుంది. చెట్లకి వెళ్ళి వెనక బ్యాక్ సైడ్ వీడియో చెట్టు దగ్గర, చెట్టు కింద అయిపోయింది అన్న. వీడియో కూడా అయిపోయింది. అంటే ఒక నిమిషం 2 నిమిషాలు ఏముంటుంది. అదేమో అయితే దాని అక్కడ ఫిక్స్ చేసిన వాటర్ ఈ సైడ్ ఫిక్స్ చేస్తే ఆ వాటర్ అయితే అక్కడ ఫిల్ చేసిన. చూడండి అన్న, వీడియో చూసినందుకు మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి అన్న.